మంత్రివర్యులు సమాధానం ఒక రకంగా చెప్పాలంటే బాధ్యతారహిత్యంగా ఉంది, తప్పుదో పట్టించే విధంగా ఉంది. ఈ విషయంలో జాప్యం జరగడానికి గల కారణాలు ఏమిటి అన్నప్పుడు లేదండి అన్నారు. ప్రభుత్వం వచ్చి ఇప్పుడు దాదాపు 8వ నెల జరుగుతూ ఉంది. 8 నెలలు జరుగుతున్నా ఇంకా జాప్యం జరుగుతలేదు అని ఒక సమాధానం చెప్పారు. ఎప్పట్లోగా ఈ ప్రతిపాదనలు అమలు చేసి నియమిత రోజును ప్రకటించమవుతుందంటే ఇది పరిశీలనలో ఉంది అని గౌరవ మంత్రి గారు చెప్పారు. ఇది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అధ్యక్ష. ఈ మేనిఫెస్టోలో పేజ్ నంబర్ 28 ఐటమ్ నంబర్ 14 టీఎస్ఆర్టీసీ సిబ్బంది సంక్షేమం. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ విలీన ప్రక్రియ పూర్తి చేసి 2 పీఆర్సీల బకాయిలను వెంటనే చెల్లిస్తాం. వెంటనే అంటే 8 నెలలు సమయం సరిపోదా అధ్యక్ష? నంబర్ 1. నంబర్ 2, వచ్చే పీఆర్సీ పరిధిలోకి టీఎస్ఆర్టీసీ కార్మికులను చేరుస్తాం. నంబర్ 3, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని వసతులు సదుపాయాలు కల్పిస్తాం. నంబర్ 4, ఆర్టీసీ బస్సులను ఆధునీకరించి విస్తరిస్తాం. అధునాతనమైన సౌకర్యాలతో కొత్త సర్వీసులను ప్రారంభిస్తాం. నంబర్ 6 అండ్ ద లాస్ట్, ఆర్టీసీ యూనియన్ పునరుద్ధరణకు అనుమతి ఇస్తాం. అయితే వారితో నా సూటి ప్రశ్నలు, నేను మంత్రి గారిని విషయాల్లోకి పోకుండా సూటిగా ప్రశ్నించదలుచుకున్నాను. మొదటి ప్రశ్న, గౌరవ మంత్రి గారు ఎప్పట్లోగా ఈ అపాయింటెడ్ డేట్ను ప్రకటిస్తారు? ఏ రోజు నుంచి ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తారు? పరిశీలనలో ఉంది, చూస్తాం చేస్తామని కాలయాపన చేయడం కాదు. ఒక ఖచ్చితమైన తేదీని ఈ సభ ద్వారా ఆర్టీసీ కార్మికులకు చెప్పాలని మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నా. క్వశ్చన్ నెంబర్ 2, యూనియన్ పునరుద్ధరణ చేస్తామని మీరు హామీ ఇచ్చారు. ఆ యూనియన్ పునరుద్ధరణ ఎప్పట్లోగా చేస్తారు? ఈ మధ్య మాకున్న సమాచారం ఏంటంటే ప్రభుత్వం నుంచి యూనియన్ పునరుద్ధరించేది లేదు అని మీరు ఉత్తర్వులు ఇచ్చినట్టుగా మా దృష్టికి వచ్చింది. మీరు ఉత్తర్వులు ఇచ్చారా లేదా? ఇవ్వకపోతే ఎప్పట్లోగా యూనియన్ పునరుద్ధరిస్తారు? క్వశ్చన్ నెంబర్ 3, ఆర్టీసీలో చనిపోయిన కార్మికులకు గతంలో మా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చనిపోయిన పిల్లలకు వెంటనే పర్మనెంట్ ఉద్యోగం మేము ఇచ్చేవాళ్ళం. కానీ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పర్మనెంట్ ఉద్యోగం అనే నిబంధన తీసేసి బ్రెడ్ విన్నర్ స్కీమ్ అనే స్కీమ్ పెట్టి కన్సాలిడేటెడ్ పే కేవలం 15,000 రూపాయల జీతం ఇచ్చి 3 ఏళ్ళు మీరు 15,000 జీతానికి పనిచేస్తే అప్పుడు పర్మనెంట్ చేస్తామని చెప్పి ఇలా చనిపోయిన కార్మికులకు మీ ప్రభుత్వం అన్యాయం చేసిన మాట వాస్తవమా? ఇది ఎందుకు తెచ్చారు? గత ప్రభుత్వం లాగా చనిపోయిన కార్మికుల పిల్లలకు వెంటనే రెగ్యులర్ ఉద్యోగం ఇవ్వాలని అడుగుతా ఉన్నాను. నంబర్ 3. క్వశ్చన్ నంబర్ 4, గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రి గారు నెక్లెస్ రోడ్లో ఆర్టీసీ కొత్త బస్సులు, మా ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చిన బస్సులు వస్తే జెండా ఊపినరు, చాలా సంతోషం. గవర్నమెంట్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. అయితే ఆ జెండా ఊపిన సందర్భంగా కార్మికులకు ఒక 300 కోట్ల చెక్కు చూపించారు ముఖ్యమంత్రి గారు. ఇగో మీ కార్మికులకు పీఆర్సీ బకాయిల 300 కోట్ల చెక్కు విడుదల చేస్తున్నా అని ముఖ్యమంత్రి గారు బకాయిలు ఇస్తున్నామని చెక్కు చూపించారు. పాపం మా మంత్రి గారు ముఖ్యమంత్రి గారు వెళ్ళిపోయినాక కొన్ని డమ్మీ చెక్కులు, ఆ పెద్ద చెక్కులు కూడా కార్మికులకు ఇచ్చి ఫోటోలు కూడా దిగారు. ఇది ఏ రోజు ఇచ్చిందంటే ఫిబ్రవరి 10, 2024. ఇవాళ మనం ఉన్నాం జూలై నెలలో ఉన్నాం. ఇప్పుడు దాదాపు 5 నెలలైనా నెక్లెస్ రోడ్ నుంచి ఆ చెక్కు బస్ భవన్కు చేరలే. ఇంకా అది ఎప్పుడు చేరుతుంది, ఎప్పుడు ఇస్తారో దయచేసి చెప్పాలని కోరుతా ఉన్నా. క్వశ్చన్ నెంబర్ 5, మహాలక్ష్మి పథకం పెట్టారు, సంతోషం, వి అప్రిషియేట్. అయితే ఆ పథకానికి నెల బిల్లులు విడుదల చేయని మాట వాస్తవమా? మహాలక్ష్మి పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి ఇవ్వాల్సిన నిధులు ఎన్ని, ఇప్పటి వరకు ఇచ్చినవి ఎన్ని, ఇవ్వకపోవడం వల్ల కార్మికుల యొక్క పిఎఫ్ మరియు సిసిఎస్ డబ్బులు మళ్లించి కార్మికులకు జీతాలు ఇచ్చిన మాట వాస్తవమా? ఆ నిధులు ఎప్పట్లోగా ఇస్తారో సూటిగా చెప్పాలి. అదేవిధంగా అధ్యక్ష, ఎందుకంటే ఇవన్నీ అధ్యక్ష గతంలో ఇవాళ మేము మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగులకు 43% ఫిట్మెంట్ ఇస్తే ఆర్టీసీ కార్మికులకు 44% ఫిట్మెంట్ ఇచ్చాం. గత తెలుగుదేశం ప్రభుత్వంలో కార్మికులకు కేవలం బడ్జెట్లో 100 కోట్లు పెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం 200 కోట్లు పెట్టింది. కానీ మా ప్రభుత్వం 1000 కోట్లు, 1500 కోట్లు, 1500 కోట్లు బడ్జెట్లో పెట్టి ఆర్టీసీ సంస్థను మేము కాపాడాం.
గౌరవ సీనియర్ శాసనసభ్యులు హరీష్ రావు గారికి తెలుసు ఇది క్వశ్చన్ అవర్ అధ్యక్ష. క్వశ్చన్ అవరు స్పెసిఫిక్ టు క్వశ్చన్స్ అడగాల. రెండో చాలా సంతోషం, మా మేనిఫెస్టోనైతే మొత్తం టీఆర్ఎస్ నాయకులు పట్టిండ్రు, చాలా సంతోషం. స్పష్టతతో మేము మేనిఫెస్టోలోకి సంబంధించిన అంశాల విషయంలో పాస్ మార్కులు పూర్తి స్థాయిలో మేము వేసినాము. ఈరోజు నేను కోరుతా ఉన్నా అధ్యక్ష, ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ మెంబర్స్ ఆల్సో త్రూ యువర్ చైర్. సార్ ఇప్పుడు స్పెసిఫిక్ క్వశ్చన్స్ వేస్తే ఆన్సర్ రావడానికి ఆస్కారం ఉంటుంది. వారు సీరియస్గా డిబేట్ మొదలుపెట్టిన అధ్యక్ష. 10 క్వశ్చన్స్ ఉన్నాయి, మీరు 11 o'clock వరకే సమయం ఇచ్చిండ్రు, 11 గంటల వరకే సమయం ఇచ్చిండ్రు. మీరు మంత్రులు కూడా మాట్లాడాల్సి ఉంటుంది కదా అధ్యక్ష. హరీష్ రావు గారు, మంత్రి గారు ఒక్క నిమిషం కంప్లీట్ చేయండి. సార్ నేను స్ట్రైట్ క్వశ్చన్లు వేసిన మంత్రి గారు తప్ప ఎక్కడ నేను ఆర్టీసీకి సంబంధం లేని విషయమో రాజకీయాల జోలికి పోలేదు. నేను స్ట్రైట్గా అడుగుతున్నా. అదేవిధంగా అధ్యక్ష, ప్రభుత్వం మనము ఆర్టీసీలో దివ్యాంగులకు, విద్యార్థులకు, ప్రభుత్వ ఉద్యోగులకు, జర్నలిస్టులకు మనం రాయితీతో బస్ పాస్లు ఇస్తాం. ఈ ప్రభుత్వం వచ్చిన 8 నెలల్లో ఆ రాయితీలకు చెందిన డబ్బు ₹1 ఇవ్వని మాట వాస్తవమా? ఆ డబ్బు ఎంత, ఎప్పట్లోకి ఇస్తారు, ఇవ్వకపోవడానికి గల కారణాలు ఏమిటి? దెన్ లాస్ట్ క్వశ్చన్ అధ్యక్ష, మనకు కార్మికులకు సంబంధించి మోటార్ ట్రాన్స్పోర్ట్ యాక్ట్ ఉంటుంది. డ్రైవర్లు కానీ కండక్టర్లు కానీ 8 గంటల కంటే ఎక్కువ పని చేయకూడదని ఉంటుంది. ఇందులో మహిళా కండక్టర్లు కూడా ఉన్నారు. కానీ వాళ్ళని 16 గంటలు 18 గంటలు పని చేయించడం వల్ల పని ఒత్తిడికి లోనై దాదాపు కొన్ని వందల సంఖ్యలో కార్మికులు చనిపోతున్న మాట వాస్తవమా? మహాలక్ష్మి పథకం వచ్చిన తర్వాత ఓవర్లోడ్ కావడం ద్వారా పని గంటల భారం పెరిగి దానికి సరిపడా మీరు డ్రైవర్లను కండక్టర్లను నియామక చేయకపోవడం వల్ల ఒక్కొక్కరు 16 గంటలు 18 గంటలు పనిచేసి కార్మికులు ఇబ్బంది పడుతున్న విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందా? దానికి అనుగుణంగా కండక్టర్ల డ్రైవర్ల నియామకం ఎప్పట్లోగా చేస్తారు. సో మళ్ళీ ఒకసారి ఫైనల్గా దయచేసి మేము ప్రభుత్వాన్ని రాజకీయాలకు పోకుండా వెంటనే ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించే ప్రక్రియ ఏర్పాటు చేయాలని, దాని స్పెసిఫిక్ డేట్ ఇచ్చి ఈ రాష్ట్రంలో ఎంతో ఆశలతో ఎదురు చూస్తున్న ఆర్టీసీ ఉద్యోగులకు ఈ సభ ద్వారా తీపి కబురు అందించాలని మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని, మంత్రి గారిని కోరుతున్నాను. శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి గారు. ఉంటుందా పోతుందా తీసేస్తామనేటువంటి పరిస్థితులల్లో ఒక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రిటైర్ అయిన ఎండీగా పెట్టి ఆర్టీసీకి జవాబు చెప్తున్నా మీరు జవాబు చెప్తా ఉన్నా. ఇలా 10 సంవత్సరాలుగా ఎప్పుడైతే మనం కమిటీ కాలేమో ఒక కమిటీ వేసి 10 సంవత్సరాలుగా చేయనటువంటి వీళ్ళు ఎలక్షన్ల ముందట ఎటువంటి సంప్రదింపులు లేకుండా, ఏమి చర్చలు లేకుండా, కనీసం ఆర్టీసీ యాజమాన్యంతో కూడా మాట్లాడకుండా అదరబదర తీసుకొచ్చి మళ్ళీ దానికి రాజకీయ రంగం పులవడానికి కార్మికులను రెచ్చగొట్టి గవర్నర్ అనుమతిస్తలేరు, గవర్నర్ దగ్గర ఇంటికి పోయి ప్రొటెస్ట్ చేయించేటువంటి రాజనీతి చేసిన వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు. ఆర్టీసీ కార్మికులకు సంబంధించి గౌరవ సభ్యులు అడిగినట్టుగా ఆన్సర్ చెప్తున్నా, ఒప్పుకోండి. అదేవిధంగా ఈరోజు తప్పకుండా సార్, అసలు వీళ్ళు కార్మిక సంస్థలు రద్దు చేసి ఇవాళ యూనియన్లకు సంబంధించినటువంటి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ పునరుద్ధరణ గురించి వాళ్ళకి ఏమక్కుంది? ఎవరు రద్దు చేసినారు, ఎందుకు రద్దు చేసినారో ముందు మీరు ఆ కార్మికులకు క్షమాపణ చెప్పి ముందు అడగండి ఒక్కసారి. మీరు యూనియన్లు రద్దు చేసి, మీరు ఆర్టీసీ గౌరవ అధ్యక్షులు, మీరు మీ కుటుంబ సభ్యులు ఉండి వాళ్ళు అన్నమో రామచంద్ర అంటుంటే కూడా చచ్చిపోతే కూడా 50 రోజులు సమ్మె పట్టించుకొని మీరు ఒక్క బస్సు కొనే అధ్యక్ష 10 సంవత్సరాలుగా గౌరవ ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత బరాబరుగా ప్రభుత్వం బస్సులు కొన్నది. అంతేకాదు 2013 నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి 280 కోట్ల బకాయిలను మేము బాండ్ రూపంలో ఉంటే ఇచ్చిన 80 కోట్లు పేమెంట్ అయింది. ఆన్లైన్ లో యాజమాన్యం ఇతర అవసరాల గురించి కలుగుతా ఉంది. ఇంకొక మాట అడిగినారు అధ్యక్ష, మేము ఎన్నడూ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మికులకు సంబంధించిన పిఎఫ్ కావచ్చు, కోఆపరేటివ్ సెస్ ₹1 ముట్టలే. 4000 కోట్ల బకాయిలు వాళ్ళ సంస్థ కార్మికుల సొమ్ము వాడుకున్నారు అధ్యక్ష. ఇవాళ ఆర్టీసీ 7000 కోట్ల అప్పులతోటి మాకు అప్పచెప్పితే ఈరోజు ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద నెలకు 300 కోట్లు ఇచ్చారు అధ్యక్ష. ఇప్పటికే 70 కోట్ల మంది మహిళలు ప్రయాణం చేస్తే అధ్యక్ష 2400 కోట్ల రూపాయలు ఆ మహిళల పేరు మీద వచ్చినటువంటి సొమ్మును 2,000 కోట్లను ప్రభుత్వం తరఫున ఆర్టీసీకి ఇచ్చినాం. ఆర్టీసీ
ఇంకొక మాట చెప్తా ఉన్నారు, కారుణ్య నియామకాలకు సంబంధించి అధ్యక్ష, కారుణ్య నియామకాల పాలసీ ఎవరు తెచ్చినా ఇంకా సరళీకృతం చేసి ఈరోజు ఆర్టీసీ కార్మికుల కుటుంబాలందరికీ కూడా ఆధారం ఇస్తా ఉన్నాం. మేమేం ఎన్నడే జీవోలు మార్చలే, తప్పకుండా ఆర్టీసీ కార్మికుల కుటుంబాల నుంచి చనిపోయిన వాళ్ళతో పాటుగా ఆరోగ్యం బాగలేనటువంటి వాళ్ళకు కూడా వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలనే పాలసీ తీసుకొచ్చాం. అధ్యక్ష, ఆర్టీసీ తార్నాక హాస్పిటల్ని కూడా ఇవ్వాలనే మొన్ననే ఎంఆర్ఐతో పాటుగా సిటీ స్కాన్ తీసుకొచ్చి క్యాత్ ల్యాబ్ దాకా అభివృద్ధి చేసి ఆర్టీసీ కార్మికులతో పాటుగా అనేకం తీసుకుపోయే ప్రయత్నం చేస్తాను అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు 45 లక్షలు ప్రయాణం చేసే సంస్థ 45 లక్షలు ప్రయాణం చేసే సంస్థ 56 లక్షల మందిని ప్రయాణం చేస్తున్నారు అధ్యక్ష ఈరోజు. అంతేకాదు 3000 కొత్త బస్సులకు సంబంధించి వారు అడుగుతా ఉన్నారు ఉద్యోగాలకు సంబంధించి అడుగుతా ఉన్నారు. 3035 మంది ఉద్యోగులకు నియామకం చేసిన. అవును అధ్యక్ష, ఆర్టీసీ ఇలా వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తా ఉన్నా. నా సంస్థలో ఉన్నటువంటి ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లందరికీ సభా వేదిక ద్వారా మా ప్రభుత్వం తరఫున అభినందన తెలియజేస్తున్నాం అధ్యక్ష. అవును, ఓవర్లోడ్ అవుతా ఉంది, కానీ ఓవర్లోడ్ చేస్తే కూడా ఇలా పని భారం పెరిగిన మాట వాస్తవం, కానీ వాళ్ళందరికీ డబల్ పేమెంట్ ఇస్తాను అధ్యక్ష. 8 గంటల తర్వాత పనిచేసే వాళ్లకు వాళ్ళ శ్రమతో ఇప్పుడు చేయొద్దని. మీ దగ్గర బస్సులు ఎక్కడోడు లేడు, మా దగ్గర 100% ఇలా 95% యాక్యుపెన్సీ ఉంది అధ్యక్ష. నష్టాల నుంచి తీసుకొని ఇలా లాభాల బాటలా ఈ 3 నెలలకు తీసుకుంటే ఆపరేషన్ లాస్ నుంచి ఓవర్కమ్ అయి బయటకు పోతాను. ఆర్టీసీ ఉంటుందో ఉండనేటువంటి పరిస్థితుల్లో నేను చెప్పిన అధ్యక్ష. ఒక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఈ సందర్భంలో చెప్పాలి వాళ్ళ బంధు ఎగ్జిక్యూటివ్ రిటైర్డ్ డైరెక్టర్ ఎండీగా పెట్టి సంస్థ నడిపిన అధ్యక్ష. 50 రోజులు సమ్మె చేస్తే పట్టించుకోలేదు అధ్యక్ష. వీళ్ళు ఎలా కమిటీ కాకపోవడంతో ఒక కమిటీ వేసి ఇక దోపిడీ ఎలక్షన్లు అమ్ముకుంటారు. 50,000 ఆర్టీసీ కుటుంబాలు వ్యతిరేకిస్తున్నాయి, మనం గెలవలేం కావచ్చు అనేటువంటి ఆలోచనతోటి ఆర్టీసీ కార్మికులకు ఒక ఈ భూతత్వం రేటు చూపెట్టిన అధ్యక్ష. అయినా వాళ్ళు ఇవాళ ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించారు కాబట్టి మీరు పెండింగ్ లో ఉన్నటువంటి 2017 నుంచి 21 పిఆర్సీ ఇచ్చిన 21%, వాటితో పాటుగా 2013 నుంచి ఉన్నటువంటి బకాయిలు ఎవరిచ్చిన అధ్యక్ష, బకాయిలు 280 కోట్లు శాంక్షన్ చేసాం. అవును, పంపిణీలో జాప్యం జరుగుతుండొచ్చు, తప్పకుండా ఈ వేదిక ద్వారా ఈ సభ ద్వారా ఇప్పటికే ప్రభుత్వం 80 కోట్లు ఇచ్చింది, మిగతా కూడా ఇస్తామనే మాట మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు వాళ్ళు ఏదైతే ఆదరాబాదర అధ్యక్ష డేటు 15వ తారీఖు 29వ తేదీ నాడు వీళ్ళు క్యాబినెట్ చేసి దాని తర్వాత 10 తారీఖున నోటిఫికేషన్ వచ్చింది అధ్యక్ష. వీళ్ళు దీని గురించి మాట్లాడతారు, ముసలి కన్నీరు కాలుస్తారు. నిజంగా ఆర్టీసీ కార్మికులకు ముందు చిత్తశుద్ధి ఉంటే 10 సంవత్సరాలుగా ఆర్టీసీని ఎందుకు చంపే ప్రయత్నం చేశారు? ఆర్టీసీని మొత్తంగా ఆస్తులను వాళ్ళ సంస్థలో ఉన్నటువంటి వాళ్ళ పార్టీ నాయకులకు అప్పనంగా అప్పచెప్పినటువంటి పరిస్థితి కాదు అధ్యక్ష. ఇలా తక్కువ ధరలకు అప్పచెప్పి మీ శాసనసభ్యులకు ఆనాడు మీ ఇష్టం ఉన్నట్టుగా ఆర్టీసీ ఆస్తులు ఇచ్చుకున్నటువంటి పరిస్థితి కాదు అధ్యక్ష. ఈ రోజు ఇటువంటి పరిస్థితులలో గౌరవ సభ్యులు ఆనాడు ఆర్టీసీల సంక్షేమానికి కృషి చేస్తా అని పాపం ఆయన మాట ముఖ్యమంత్రి గారు వినకపోతే ఇటు ఆర్టీసీ కార్మికుల ఒత్తిడి అటు పెట్టి ఆఖరి సంఘాలనే బద్దు చేసినటువంటి వీళ్ళు మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? అందుకే తప్పకుండా మా ప్రభుత్వానికి ఆర్టీసీ సంక్షేమం, ప్రజల రవాణా సౌకర్యం, ఆ విధంగా కార్మికుల సంక్షేమం మా బాధ్యత. మేము ఈ 3 అంశాలను స్ఫూర్తిగా తీసుకొని ఎక్కడ కూడా ఆర్టీసీకి అన్యాయం జరగకుండా కార్మికులకు సంబంధించి తప్పకుండా భవిష్యత్తులో అన్ని రకాల చర్యలు తీసుకుంటామనేటువంటి మాట మనం చేస్తూ ఈరోజు ఆర్టీసీకి సంబంధించి మాట్లాడే నైతిక హక్కు కూడా టీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులకు, అందులో హరీష్ రావు గారు ఆర్థిక శాఖ మంత్రిగా 5 ఏళ్ళు ఉన్నాడు, ఆర్టీసీకి ఏ విధంగా సహకారం చేస్తున్నారు. కానీ బడ్జెట్లో 1500 కోట్లు పెడతారు, 400 కోట్లు కూడా ఇవ్వనటువంటి లెక్క మొత్తంగా వారికి నేను లిఖితపూర్వకంగా మీ ద్వారా పంపిస్తా అధ్యక్ష. వీళ్ళు మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? ఇవాళ మేము 2400 కోట్లు మహాలక్ష్మి కింద ఇచ్చినటువంటి సొమ్ములో దాదాపు 2000 కోట్ల రూపాయలు ఇప్పటికే ఆర్టీసీకి ఇచ్చినాం. 280 కోట్ల బాండ్ రూపంలో 80 కోట్లు ఇచ్చినాం. 21% పిఆర్సీ 35 కోట్ల అదనం భారం పడుతున్నా ఇలా ఆర్టీసీ మేము నిర్ణయం తీసుకున్నాం. భవిష్యత్తులో అన్ని రకాల ఆర్టీసీ సంక్షేమానికి సంబంధించి నిర్ణయాలు తీసుకున్నాం అధ్యక్ష. ఒకసారి వాళ్ళు అడగండి, ఇవన్నీ మాట్లాడిన వాళ్ళు వాళ్ళ ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు, వాళ్ళ ఆనాడు ఉన్నటువంటి ఎంపీ, లేదా ఇంకొక గతంలో ఉన్నటువంటి ఎంపీ, ఇవన్నీ తీసుకున్న ఆస్తులు ఆనాడు మీకేమనిపించలేదు అధ్యక్ష? ఆర్టీసీ సంక్షేమం ఆనాడు కనవలేదా? నేను అన్నిటికంటే ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాను వీళ్ళను. అసలు ఆర్టీసీ లాంటి సంస్థకు ఇవాళ ఒక రిటైర్డ్ ఈడీని ఎందుకు ఎండీ పెట్టినారో చెప్పమని అడుగుతూ తప్పకుండా మరొకసారి ప్రభుత్వం పక్షాన మీ ద్వారా సభందరికి కూడా సమస్త ఆర్టీసీ కార్మికులు చెప్తాను, తప్పకుండా ప్రభుత్వం ఈ అంశం పరిశీలనలో ఉంది. వాళ్ళు కమిటీ కాక ఒక కమిటీ చేసి జాప్యం చేసి ఉండొచ్చు.